దేవుని అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. 40 డేస్ జర్నీ విత్ జీసస్లో భాగంగా 9వ రోజు నువ్వు ఎందుకు సృష్టింపబడ్డావు అనే అంశాన్ని బ్రదర్ శామ్యూల్ ఆండ్రూస్ గారి ద్వారా మనం వినబోతున్నాం. అత్యాశక్తితో విని దేవుని సత్యంలోనికి మనం అందరం నడిపించబడదాం. నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు అనేది ఇట్ జస్ట్ నాట్ ఎన్ టాపిక్, అదొక అంశం కాదు, లేకపోతే ఏదైనా ఒక తెలుసుకునే విషయం కాదు. ఇట్స్ జస్ట్ నాట్ ఎన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు నో. అసలు మన భక్తికి పునాది, మన విశ్వాసానికి పునాది నీవెందుకు సృష్టించబడ్డావు అనే విషయంతోనే మనం ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏంటనే విషయాలన్నీ కూడా బయలుపరచబడతాయి. సో నీవెందుకు సృష్టించబడ్డావు అనే విషయం తెలుసుకోవడానికి వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ కంప్లీట్ బైబిల్ అండ్ కంప్లీట్ హ్యూమానిటీ. అప్పుడు మనకి ఖచ్చితంగా దానికి సమాధానం వస్తుంది. రైట్, నేను ఈరోజు వివరణ ఇస్తాను అండ్ ఈ వివరణ మీ అందరినీ బలపరుస్తుందని నమ్ముతున్నాను. ఈ సత్యం మీరు మిగిలిన జీవితకాలం అంతా కూడా మిమ్మల్ని దేవునికి ఇంకా దగ్గర చేసేదిగా ఉండాలి. నాట్ ఫర్ టుడే, నాట్ ఫర్ మీ ఆత్మీయ జీవితం అంతటికీ కూడా ఇది ఉపయోగకరమైనదై ఉండి తీరాల్సింది. బికాస్ ఇఫ్ యూ డోంట్ నో వై యూ హ్యావ్ బీన్ క్రియేటెడ్, నువ్వు ఎందుకు సృష్టించబడ్డావో నీకు తెలియనప్పుడు హౌ కెన్ యూ బి కమ్యూనికేటెడ్ విత్ హిమ్, హౌ కెన్ యూ బి జెన్యూన్ టు హిమ్, ఆయనతో యథార్థంగా నువ్వు ఎలా ఉండగలుగుతావు ఇఫ్ యూ డోంట్ నో వై. ఉదాహరణకి మనము పలానా ప్రాంతానికి వెళ్తున్నాం, ఎందుకో తెలియకుండా వెళ్తే ఉపయోగం. మనం పలానా పని ప్రారంభిస్తున్నాం, ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే ఏం ఉపయోగం. ఏదైనా ఒక వ్యక్తి ప్రయాణమై, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాకినాడ ప్రయాణమే వెళ్తున్నాడు అనుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్ అంటే కాకినాడ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నావు అంటే ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్, ఆయనకి ఆన్సర్ తెలియదు ఎందుకు అనేది, దెన్ ఆలోచించాలి. వాట్ వి కాల్ హిమ్. ఆయన అలాంటి వాడిని మనం ఏమని పిలుస్తాం? బుద్ధిహీనుడు అంటాం, అజ్ఞాని అంటాం. సేమ్ లైక్ దట్ మనము ఎవరమో తెలియకపోయినా, మనం ఎందుకు సృష్టించబడ్డామో తెలియకపోయినా we are huge problem. If not, ఒకసారి తల్లిదండ్రులను అడిగి చూడండి, వాట్ దే విల్ ఆన్సర్ టు us. బికాస్ నేను కూడా ఒక తండ్రినే కాబట్టి ఈవెన్ నా పిల్లలు నన్ను క్వశ్చన్ వేసిన ఐ కెనాట్ సే ఎనీ ఆన్సర్. నువ్వంటే నాకు ఇష్టం అనడానికి కనకు ముందు ఇష్టాన్ని ఎలా చూపించగలవు? నువ్వు ఇలా ఉంటావని తెలిసిన అందుకే కన్నానని చెప్పగలవా? లేదురా, నువ్వు నిన్ను కని నిన్ను బాగా చదివించి పెంచి నువ్వు మంచి ఉద్యోగస్తుడు అయిన తర్వాత నన్ను పోషింతావని కన్నానరా అని చెప్పగలవా? ఇట్స్ నాట్ పాసిబుల్. దెర్ ఈస్ నో రీజన్, బట్ దెర్ ఈస్ ఎ రీజన్. ఆ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనేది we cannot say the reason, but there is a reason behind that. ఆ రీజన్ ఏంటంటే లవ్. ఇట్స్ కంప్లీట్లీ ఏ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. స్వచ్ఛమైన దేవుడు నిన్ను చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను కనాలనుకున్నాడు. ఏ తల్లి ఏ తండ్రి ఫర్ పర్టికులర్ రీజన్ బిడ్డలను కన్నాడు. ఇఫ్ యూ ఎగ్జామిన్, మీరు పరిశీలన చేస్తే మీకు అర్థమవుద్ది, బిడ్డల కండం తల్లిదండ్రులకి భారం. పుట్టింది మొదలుకునే కష్టమే. వాళ్ళ పెంచిన దగ్గర నుంచి వాళ్ళ పుట్టింది మొదలుకుని చదివించుటలో, తర్వాత వాళ్ళ స్థిరపరచుటలో, వారికి కావలసిన ఇవ్వడంలో, ఏ విషయంలో అయినా తల్లిదండ్రులు బిడ్డలను కండం అనేది తల్లిదండ్రులు వారి వారి జీవితాలను సమర్పించుకోవడం కాదు, ఇంకొక మాటలో చెప్పాలంటే దే హ్యావ్ టు ఫర్గెట్ ద లైఫ్స్. వారి జీవితాలను కంప్లీట్ గా మర్చిపోవాలి, త్యజించేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే వారి కోసం బ్రతకూడదు. బిడ్డల్ని పోషించడం, బిడ్డల్ని పెంచడం అంటే అదే కదా. సో తెలిసిన తల్లిదండ్రులు బిడ్డలు కావాలనుకుంటారు. దట్ ఈస్ ద రిలేషన్, దట్ ఈస్ ఎఫెక్షన్ had between children and parents. సేమ్ అని చెప్పను కానీ
బియాండ్ దట్ రిలేషన్, ఆ బంధానికి మించిన బంధం దేవునికి నీకు మధ్యలో ఉంది. నువ్వెందుకు సృష్టించబడ్డావు అంటే బికాస్ యూ మైట్ హ్యావ్ నో రీజన్స్, బట్ బికాస్ గాడ్ లవ్స్ యూ, దట్స్ ఆల్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి హీ వాంట్ టు షో హిస్ లవ్ టువర్డ్స్ యూ, కాబట్టి గాడ్ క్రియేటెడ్ యూ. ఎందుకంటే యోహాను పత్రికలో రాసి ఉంటుంది, మొదటి అధ్యాయంలో 4వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. మన తెలుగు బైబిల్లో దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్స్ రిటన్ లైక్ గాడ్ ఈజ్ లవ్, దేవుడే ప్రేమ. సో ఆయన తన ప్రేమను వ్యక్తపరచడానికి, ఆయన తన కంప్లీట్ ప్యూరెస్ట్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నిన్ను నన్ను కన్నాడు. సో ఇంకొంచెం విపులంగా మీకు అర్థం కావాలంటే, మనల్ని ఎందుకు కన్నాడో మీకు తెలియాలి అంటే, అసలు కన్న తర్వాత ఏం చేశాడో తెలిస్తే దెన్ ఎవ్రీథింగ్ యూ కెన్ అండర్స్టాండ్. దేవుడు మనల్ని కన్న తర్వాత ఏం చేశాడు. ఇప్పుడు దీనికి కావాలంటే వీ హ్యావ్ టు గో టు ద స్టార్టింగ్. మనం ప్రారంభానికి వెళ్ళిపోవాలి. అసలు దేవుడు ఆదాముని కన్న తర్వాత ఆయన ఉద్దేశాలన్నీ వ్యక్తపరుస్తాడు. దాన్ని బట్టి కదా ఆయన ఎందుకు కన్నడం మనకు అర్థమవుద్ది. ఎక్కడెక్కడో మానవుడు పడిపోయిన తర్వాత, తప్పు చేసిన తర్వాత, పాపములు ఉన్న తర్వాత అప్పుడప్పుడు తర్వాత సంగతి తర్వాత అసలు చేసినప్పుడు చాలా క్లియర్గా ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైపోద్ది కదా. మీరు ఆలోచించండి, మనం స్టార్టింగ్ ఏదైనా ఒక వస్తువుని కానీ లేకపోతే ఒక వ్యక్తిని కానీ మన స్టార్టింగ్ స్టేజ్లో చూసే విధానంలో ప్యూరెస్ట్ ఫామ్ ఉంటుంది. అది వెళ్ళే కొలది మాటలను బట్టు, పరిస్థితిని బట్టు, వ్యవస్థను బట్టు, వ్యక్తిని బట్టు, ఇంకో దాని మీద ఉన్న అభిప్రాయం మారుతూ ఉంటుంది. అంటే మనకి క్లియర్ ఇంటెన్షన్ తెలుసుకోవాలంటే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి. అంటే దేవుడికి స్టార్టింగ్ పాయింట్లో ఒకలాగా, వెళ్ళే కొలది ఒకలాగా దేవునికి మన మీద ఉన్న ఉద్దేశం మారుతుందంటే నో, నాట్ లైక్ దట్. దేవునికి మన మీద ఉన్న ఉద్దేశం కానీ, మన మీద ఉన్న ప్రేమ కానీ, మన పట్ల చూపించే ఆయన అగాపే లవ్ కానీ ఎప్పుడూ చేంజ్ అవ్వదు. బట్ వెరీ సాడ్ థింగ్, మనం చేంజ్ అయిపోయి దేవునికి దూరం అయిపోయి దేవుడు మనపై చూపించే ప్రేమకు మనం దూరం అయిపోయాం. సో there is a difference in between the starting and ending because of us. మన నిమిత్తమే ప్రారంభానికి ఈ ప్రస్తుత కాలానికి డిఫరెన్స్ వచ్చేసింది. బట్ గాడ్ నెవర్ చేంజ్. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. సో దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? ఫస్ట్ థింగ్, దేవుడు ఆదామును నిర్మించినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఒక్కొక్కటిగా సింపుల్గా తెలుసుకుందాం. మనకున్న టైంలో సింపుల్గా తెలుసుకుని ముందుకు వెళ్దాం. దేవుని ఉద్దేశం ఏంటి? ఫస్ట్ థింగ్, ఆదామును నిర్మించినప్పుడు దేవుడు ఏ ప్రణాళికతో నిర్మించాడు, ఎలా నిర్మించాడో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకు రేజ్ అవ్వాలి, సృష్టిని ముందు చేశాడా, ఆదామును ముందు చేశాడా? ఫస్ట్ థింగ్, సృష్టిని ముందు చేశాడా, ఆదామును ముందు చేశాడా? సో మనం అందరూ ఆన్సర్ చేయగలుగుతాం. డెఫినెట్లీ సృష్టిని ముందు చేశాడు. పర్ఫెక్ట్. ఎందుకనంటే తన కుమారుణ్ణి నిర్మించే ముందుగా, లేదా మన భాషలో చెప్పాలంటే తన కుమారుణ్ణి కనే ముందుగా, తన కుమారుడికి ఏది అవసరమో వాటన్నిటినీ సిద్ధపరిచి కన్నాడు. అందుకే తండ్రి ముందుగా ఆదాముకు కావలసిన సృష్టి అంతటిని నిర్మించాడు. బాగా అర్థం చేసుకోండి, దేవుడు భూమిని నరుని కొరకు చేశాడని బైబిల్ చెప్తుంది. దేవుడు భూమిని నరుని కొరకు చేసి అందుకే కీర్తనకాడు అంటాడు, ఆకాశము
ఆయనది, భూమి ఆయన నరులకిచ్చెను అంటాడు. ఆకాశములు ఆయనవి, భూమి ఆయన నరులకిచ్చాను. అంటే ఆకాశములను ఏలువాడు దేవుడైతే ఆ దేవుడి స్థానములో నరుణ్ణి పెట్టి, ఆకాశముల స్థానములో, మిగిలిన సృష్టి స్థానములో ఈ భూమిని, ఈ భూ సంబంధమైన సృష్టిని పెట్టాడు. గాడ్ ప్లాన్డ్ us to be gods onto this earth. ఈ లోకమునకు దేవునిలుగా, లేకపోతే దేవుళ్ళుగా. అందుకే చూడండి, మీరు కీర్తనలు 8వ అధ్యాయంలో చదివితే కనబడుతుంది. మనల్ని దేవుడుగా ఉండాలని ఆశపడ్డాడు. బికాస్ ఈ క్రియేటెడ్ లైక్ దట్. ఈ సృష్టిని అంతటిని ఏలమని చెప్పాడు. సృష్టించబడిన ప్రతి దానిపైన అధికారాన్ని కలిగి ఉండమని చెప్పాడు. ఆయన ప్లాన్, ఫస్ట్ థింగ్ ఆయన ప్లాన్ ఏంటంటే, హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, హీ గేవ్ అస్ ఎవ్రీథింగ్ వీ వాంట్, హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ వీ వాంట్. మనకు కావాల్సిన అన్నిటినీ క్రియేట్ చేసి, నో యూ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా వీటన్నిటినీ నీకేస్తున్నాను. చూడండి, మీరు ఆలోచించండి, ఇది తండ్రి బిడ్డల సంబంధం కనబడడం లేదు. తల్లిదండ్రులు బిడ్డలకి ఏమి ఇవ్వాలనుకుంటారో అలాగా ఇచ్చిన తండ్రి మన తండ్రిగా మనకు కనబడడం లేదు. సో ఫస్ట్ థింగ్, చాలామంది థియాలజికల్గా, రిలీజియస్గా, మతపరంగా దేవుడు సృష్టిని చేసిన తర్వాత మనిషిని చేశాడు. నేను ఒకరిద్దరిని ప్రశ్న అడిగినప్పుడు కూడా వారు సింపుల్గా చెప్పే ఆన్సర్ ఏంటంటే, సృష్టిని లేకపోతే ఈ ఏదెను తోటని సేద్యపరచుటకు దేవుడు మనిషిని చేశాడు అన్నాడు. లేదా ఇంకొంతమంది అభిప్రాయం, మీలో చాలా మంది కూడా అభిప్రాయం ఉండొచ్చు ఏమనంటే, దేవుడు సృష్టిని చేశాడు కదా, అలా చేసి ఆలోచించి ఉండుంటాడు, ఆలోచించి ఈ సృష్టి అంతా ఎందుకు ఖాళీగా ఉండడం అని ఈ సృష్టిని ఎలాగా చేశాను కాబట్టి మనిషిని కూడా చేద్దామని చేసి ఉంటాడు. డి గాట్ ద పాయింట్? ఒకవేళ నిజంగా ఆ మైండే ఉంటే, యూఆర్ కంప్లీట్లీ అవుట్ ఫ్రమ్ గాడ్స్ లా. ఇంక నీకు ఎప్పటికీ దేవుని ప్రేమ అర్థం కాదు. డెఫినెట్లీ యూ కెంట్ అండర్స్టాండ్, నెవర్. నీ నిర్మాణం ఎందుకో నీకు తెలియనప్పుడు దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకుంటావు? ఆఫ్టర్ ఆల్ సృష్టి కోసం మనిషిని చేశానంటే, మనిషిని చేశాడనే భావనలో నువ్వు ఉన్నావంటే, నీవు మనిషి కంటే సృష్టికి ఎంత ప్రాధాన్యత ఇచ్చావు? అసలు దేవుడి దృష్టిలో మనిషి కంటే సృష్టికే ప్రాముఖ్యత ఇచ్చినట్టు అయింది కదా నీ ఆలోచన. సో అక్కడే యువర్ ఫెయిల్యూర్. నువ్వు అక్కడే ఓడిపోయావు, నువ్వు అక్కడే ఫెయిల్ అయిపోయావు. దేవుని చూసే కోణములో, దేవుని ప్రేమను గ్రహించే కోణములో. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా, 18వ వచనం 19వ వచనాలు చదివితే మీకు కనబడుతుంది. ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు అంటాడు, ప్రభువా, జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుట యందు నాకు శక్తినివ్వి అని అడుగుతాడు. సంఘము కొరకు ప్రార్థన చేస్తాడు. ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తూ, ప్రభువా, జ్ఞానమునకు మించిన నీ ప్రేమ. నిజమే, ఆయన ప్రేమ జ్ఞానముతో గ్రహించగలిగేది కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాంప్రహెండ్ హిజ్ లవ్ విత్ అవర్ మైండ్స్, విత్ అవర్ ఇంటెలెక్చువల్, విత్ అవర్ నాలెడ్జ్, విత్ అవర్ విజ్డమ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అందుకే పౌలు అంటాడు, ప్రభువా, అంత జ్ఞానమునకు మించిన ప్రేమను, నీ ప్రేమ లోతును, పొడవును, ఎత్తును, వెడల్పును గ్రహించుటకు ప్రభువా నాకు శక్తిని దయచే, మా సంఘానికి శక్తిని దయచే అని ప్రార్థన చేస్తాడు. అందరం బిల్డప్ ఇచ్చేస్తుంటాం. నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని తెలుసుకోవడం ఏంటి? నీకంటే ముందుగా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. మీరు ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని తెలుసుకుని దేవుడి దగ్గరికి వచ్చాను. కాదు, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి ముందుగా దేవుడు ఎన్ని ప్లాన్లు చేశాడో నీకు తెలుసా? యు నెవర్ నో. నువ్వు బాప్తిసం తీసుకుని యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించేస్తే నువ్వు అనుకుంటున్నావు, నాకు ఆయన చెప్తే విన్నానండి. ఆయనకంటే ముందుగా నీవు ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయనకి దగ్గరికి రావడానికి నీకు సువార్తను ఎంతమంది ద్వారా అందించుంటాడో నీకు తెలుసా? ఆయన ఎప్పుడు నిన్ను ఆయన వైపుకు ఆకర్షించుకోవడానికి, ఆయన ప్రేమకు దగ్గర చేయడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నశించిన దానిని వెదకి
నిన్ను వెదికి 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 రక్షిస్తున్నాడు. నిన్ను వెదికి రక్షిస్తున్నాడు. నువ్వు ఊరికినే నువ్వు యాక్సెప్ట్ చేస్తే రక్షించబడలేదు. నువ్వు ఏదో వాక్యం వింటే ఎవరో వాక్యం చెప్తే రక్షించబడిపోయావు నువ్వు అనుకుంటున్నావా? నెవర్ నెవర్. డోంట్ బి ఫుల్. నో. అందుకంటాను, రక్షించబడ్డం అనేది ఒక గొప్ప బాధ్యత. సృష్టికర్త చేత నువ్వు గుర్తింపబడ్డం రక్షించబడ్డం అంటే. నీ కన్న తండ్రి చేత నువ్వు గుర్తించబడి మరలా ఎరుగబడి మరలా నువ్వు ఆయన చేతికి ఆయనకి సమీపముగా చేర్చబడి ఆయన చేతిలోకి అప్పగించబడిన రక్షించబడ్డం అంటే గొప్ప భాగ్యం. అందుకే రక్షణ నార్మల్గా తీసుకోకూడదు. సో నేను తెలుసుకున్నాను, దేవుని నేను గ్రహించాను. నువ్వెక్కడ తెలుసుకోలేదు మా. ఇక నుంచి ఇలా చెప్పండి, నా దేవుడు ఆయన తెలుసుకునేలా చేశాడని చెప్పండి. నా దేవుడు ఆయన ప్రేమించేలా చేశాడని చెప్పండి. నా దేవుడు ఆయనలో రక్షణ పొందేలా చేశాడని చెప్పండి. ట్రూ అంటే దాన్ని ఆ కాన్షియస్తోనే ఉండండి. నీవు ముందు దేవుణ్ణి ఎరుగలా, నీవు ముందు దేవుని ప్రేమించలా, దేవుడే నిన్ను ప్రేమించాడు. తన్ను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై అన్నిటినీ సమకూడి జరిగిస్తున్నది. సో మనం ముందుకు వెళ్దాం. ఆదాముని సృష్టించినప్పుడు సృష్టిని ముందుగా సిద్ధపరిచాడు. జనరల్గా ఆలోచించండి, నేను కూడా 4 పిల్లలను కన్నాను. ఈ 4 బిడ్డలను కనేటప్పుడు కూడా ఇప్పుడు ఎవ్రీ టైం బిడ్డలు కనే ముందు నేను ఇప్పుడు కొన్ని ప్లాన్స్ కలిగి ఉంటాను. ఏంటంటే, ఇంకో వాళ్ళు పుడుతున్నారు కదా, పుట్టే ముందు ఇది ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. అదొక లవ్, ఎక్స్ప్రెసింగ్ లవ్ అంతే. చూడండి, బిడ్డలకు కావాల్సిన ఇదిగో ఏం కావాలి బిడ్డలకి. లాస్ట్ టైం ఈ మంత్లో ఫిబ్రవరి మంత్లో నాకు 4th బేబీని దేవుడు అనుగ్రహించాడు. ఈ బేబీని అనుగ్రహించినప్పుడు కూడా వారి అత్త వాళ్ళు లేకపోతే ఆ బిడ్డ కోసం ఏం కావాలో ముందుగా, బేబీ ఇంకా డెలివరీ కాకముందే ఏం కావాలి, ఇదిగో బేబీ డెలివరీ అయితే ఏం కావాలి, వాడికి ఏం అవసరం, డైపర్స్ అవసరమా, ఇంకేమో వాళ్ళు ముందుగా సిద్ధపరిచేశారు. జనరల్గా లోకంలో ఉన్న ఈ రిలేషన్స్లో ఉన్న ఈ జనరల్ రిలేషన్స్ ఉన్న మనమే బిడ్డ ముందుగా వస్తున్నట్టు వాడికి ఏం కావాలి ఏంటి. మీకు తెలుసా, నేను ఎప్పుడు సర్వసాధారణంగా నా మైండ్ ఎప్పుడు ఆలోచిస్తాను, బిడ్డలు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే లోపల నేను వారి కొరకు స్పెషల్గా ఏదో చేయాలి. లేదా బిడ్డలు బర్త్డే వచ్చింది అనుకోండి, ఈ బర్త్డే వస్తుంటే నా ఇంటిని రూపం మార్చాలి, పెయింట్స్ మార్చాలి, ఎపీరియన్స్ మార్చాలి, దేర్ మస్ట్ బి సమ్ చేంజ్, ఏదో తీసుకురావాలని ఆశపడుతుంటాను. ఈ ప్రేమ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అసలు ఈ ఫార్మ్ ఆఫ్ లవ్ మనలో ఎందుకు ఉంది అనుకుంటున్నారు? ఇట్ ఈస్ ద లవ్ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ కైండ్ ఆఫ్ లవ్. ఈరోజు తల్లిదండ్రులుగా మన బిడ్డలను ప్రేమిస్తున్నాం అంటే ఆ ప్రేమంతా కూడా దేవుని ప్రేమ. ఒక తల్లిగా బిడ్డను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ప్రేమ, ఇలాంటి ప్రేమ తల్లిదండ్రులు ఎందుకు ఉంటుందంటే అలాంటి ప్రేమ దేవుళ్ళు ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా సృష్టినంతటిని మన కొరకు చేసి దేవుడు తదుపరి మానవుని నిర్మించి నీ కొరకు సిద్ధపరిచి నేను కన్నాడు. కనిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు నువ్వెందుకు సృష్టించబడ్డావు నీకు క్లియర్గా అర్థమవుతుంది. కనిన తర్వాత ఏం జరిగింది? ఆయన కొరకు వన్ థింగ్, దేవుడు సృష్టిని అంతటినీ చేశాడు. మీరు ఎప్పుడైనా ఈ అంశాన్ని ఆలోచించారు లేదో, సృష్టిని అంతటినీ చేశాడు. స్పెషల్గా ఈ సృష్టిలో ఒక భాగాన్ని ఆదాము ఉండుటకు ఏదైనా తోటగా నిర్మించాడు. ఏదైనా తోటలో చెట్లు పెరిగినవి కాదు, ఏదైనా చోట్ల ఫలాలు చెట్టుకి వచ్చినవి కాదు, అవి కలుగమని పలుకగా కలిగినవి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏదైనా తోటలో ఉన్న ఏ చెట్టు భూమిలోండి మొలిచింది కాదు, అది భూమికి కనెక్ట్ అయి ఉన్నా అది దేవుని నోటితో వచ్చింది. అర్థం చేసుకోండి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆదాము ఉంటున్న ఏదేని తోట భూమి నుండి వచ్చింది కాదు, భూమిలోనే ఉన్న దేవుడిచ్చింది. తన బిడ్డలకు దేవుడిచ్చిన స్పెషల్ గిఫ్ట్. ఏదైనా తోట అనేది దేవుడిచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఫర్ ఆడమ్.
సృష్టి అంతట్లోనే స్పెషల్గానే ఉంది. మీరు మీరు ఇప్పుడు దేవుడు చెట్లు ఫలాలిచ్చు చెట్లు కలుగునుగా కానీ పలుకుగా, తర్వాత విత్తనములిచ్చు ఫలాలిచ్చు చెట్లు కలుగుగా కానీ పలుకుగా. మరి ఇవన్నీ ఎక్కడ కలుగుగా కానీ పలికాడు? భూమి అంతటిలోని. అంటే పర్టికులర్గా ఏదైనా తోటను మాత్రం ఆదాము కొరకు నిర్మించాడు. సరే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు తన బిడ్డల కొరకు ప్రత్యేకంగా దేవుడు ఉంచాలని ఆశపడతాడు. నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థిక విషయంలో, నీ కుటుంబ విషయాల్లో, ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ లైక్స్ టు బీ స్పెషల్ ఫర్ యూ, టు గివ్ స్పెషల్ థింగ్స్ ఫర్ యూ. నీకు ఎప్పుడు ప్రత్యేకమైనవి దేవుడు ఇవ్వాలని ఆశపడతాడు. మీకు ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు అర్థం కావాలి, హౌ మచ్ వి లాస్ట్. మనం ఎన్ని దేవుడి నుంచి కోల్పోతున్నాం మీకు అర్థం కావాలి. దేవుడు ఎంత ఇవ్వాలని ఆశపడుతున్నాడో మనం ఎంత దూరం అయిపోతున్నాం. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు కూడా అనుకుంటారు ఏమనంటే, నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఇలా కష్టాలు అనిపిస్తున్నాను. సరే, ఇది దేవుని చిత్తమేమో. హౌ ఫూల్స్ వీఆర్. నిజంగా భక్తుడైన పౌలు రాత్రికాల సమయంలో నేను మందిరంలో వాక్యం చెప్తూ కూడా భక్తుడైన పౌలు పలికిన మాట ఇదే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇదే వివరించాను. అవివేకులైన గలతీయులారు అంటాడు. ఈ ఎందుకు అవివేకులు? మిమ్మల్ని ఎవరు భ్రమపరిచారు అంటాడు. ఎందుకు భ్రమపరచబడ్డారు అంటే కింద లైన్లు అంటాడు, వ్యర్థంగా మీరు కష్టాలు అనుభవిస్తున్నారు, మీరు అవివేకులు కారా అంటాడు. నిజం, మనం అందరం వ్యర్థంగా కష్టాలు అనుభవిస్తున్నాం. ఇట్స్ నాట్ గాడ్స్ ఇంటెంట్. నెవర్ గాడ్ ఇంటెండెడ్ ఫర్ us టు బి స్ట్రగుల్. మనం ఈ వ్యర్థంగా అసలు కష్టాలు అనుభవించాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ దేవుడిని దగ్గర మనం కష్టాలు అనుభవిస్తే అవి ఎలా ఉంటాయి తెలుసా? ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు చదివితే, శిక్షాఫలం ఏదనగా అంటే, ఒకవేళ దేవుడు ఏదైనా మన జీవితంలో పర్మిట్ చేస్తానంట, దాని వలన ఖచ్చితంగా మనకు ఒక ఫలం ఉంటుందంట. దేవుడు మనకు ఒక బ్లెస్సింగ్ ఇస్తాడు దాని ద్వారా. సో ఆశీర్వాదం లేని శ్రమ మనకు రానివాడు. అందుకే సామెతల గ్రంథంలో అనుకుంటాను, దెర్ ఈజ్ నో కర్స్ వితౌట్ కాజ్. కారణం లేకుండా శాపం ఉండదట. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. దెర్ ఈజ్ నో కర్స్ వితౌట్ ఎ కాజ్. కారణం లేకుండా శాపం ఉండదు. ఒకవేళ దేవుడు మన జీవితంలో ఏదైనా శాపాన్ని పర్మిట్ చేస్తే దానికి ఒక కారణం ఉంటుంది. He might want to build your character. He might want to build your mind. He might want to set your position towards God. So అంతేగాని without cause God will never allows any struggle in your life. Never. సో దాన్ని పట్టుకుని దేవుడు ఉద్దేశం ఇదే, దేవుని ఆలోచన ఇదే, దేవుని నమ్ముకుంటే ఇలా బ్రతకాలి, దేవుని నమ్ముకుంటే నో, ఇట్స్ యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హిస్ మైండ్. సో దేవుడు ఏదైనా ప్రత్యేకముగా చేయాలని ఆశపడతాడు. సో అలా ప్రత్యేకంగా చేయాలన్న ఆశతోనే దేవుడు మానవునికి ఏదైనా తోటను సిద్ధపరిచాడు. సో ఏదైనా తోటను సిద్ధపరిచి, నాకు టైం ఉందా? రైట్, ఇంకొక 12 minutes ఉంది, ఐ కెన్ గో హ్యాండ్. ఏదైనా తోటను సిద్ధపరిచి ఏదైనా తోటలో పెట్టాడు. సో ఇక్కడ దేవుడు ఎందుకు సృష్టించాడో మనం ఫస్ట్ నుంచి ప్రతి విషయంలోని కూడా క్వశ్చనింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటిగా దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు అంటే మనం క్లియర్ ఆన్సర్ చెప్పుకున్నాం. ఫర్ లవ్, ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి మనం సృష్టించుకున్నాం. డోంట్ ఫర్గెట్ దట్. ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి సృష్టించుకున్నాడు. టు గివ్ హిస్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ హీ క్రియేటెడ్. అందుకే చూడండి, మన సృష్టి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సృష్టినంతటిని మాటతో చేసెన్ గాని నన్ను మాత్రము చేతితో చేసెను, నన్ను మాత్రము చేతితో చేసెను, ప్రత్యేకమైన వాడను యేసయ్యకు, ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను, ఈ భూమిలో ప్రత్యేకమైన వాడను. వీఆర్ స్పెషల్.
సృష్టిని అంతటిని మాటతో చేశాడు. హెబ్రీలకు రాసిన పత్రికలు ఉంటుంది, ప్రపంచములో ఆయన నోటి మాట వలన కలిగాను. జస్ట్ ఒక మాటతో వచ్చేసినాయి అంట. బట్ నిన్ను నన్ను చేసుకోగలడు, కానీ ఆయన తన చేతితో చేసుకున్నాడు. తన నోటి మాటతో చేయొచ్చు, అర్థం చేసుకోండి, చేయొచ్చు. బట్ ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి మన మీద? ఇంత ఇంటలెక్చువల్గా ఈ సృష్టిని చేసిన దేవుడు, ఇంత బియాండ్ ఇంటెలిజెన్స్తో ఈ సృష్టిని చేసిన దేవుడు మనిషిని మాటతో చేయడం కష్టమా? బట్ ఆయన ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ అంటున్నాడు. అందుకే 8వ అధ్యాయం కీర్తనలు మీరు గమనిస్తే, ఇది ప్రత్యేకంగా చూడడానికి నరుడు ఏ పాటి వాడు? నీవు దేవుని కంటే మాత్రమే అతను కొద్దిగా తక్కువ అనిగా చేసేటివి, కానీ అంత స్పెషల్ ఫోకస్ పెట్టడానికి లేదంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడానికి నరుడే పాటి వాడని క్వశ్చన్ చేస్తాడు. మనం ఏ పాటి వాళ్ళం? భూమి అయిన పాదపీఠము, ఆకాశమైన సింహాసనం అయితే మనం ఏ పాటి వాళ్ళం? బట్ మన మీద అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీరు అర్థం చేసుకోవాలి, మనల్ని అంత శ్రద్ధగా ఎందుకు నిర్మించాడు? బికాస్ హీ లవ్స్ us. హీ వాంట్ టు షో హిస్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. ఇప్పటికీ ఈరోజు ఈ క్షణానికి దేవుడు నీ మీద అదే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ని చూపించాలని ఆశపడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ హిస్ లవ్ ఇన్ ఎవ్రీ ఏరియా, హీ విల్ షో హిస్ లవ్. ఖచ్చితంగా ఆయన ప్రేమ ఎలాంటిదో నువ్వు చూడగలుగుతావు. డోంట్ ఎక్స్పెక్ట్ స్మాల్ థింగ్స్, డోంట్ కాంప్రమైజ్ విత్ స్మాల్ థింగ్స్. ఏం లేదు, మనం ఎలాగంటే ఏదైనా చిన్న కళ వచ్చింది అనుకోండి, దేవుడు నాకు కళ ఇచ్చాడు. ఏం కళ ఇవ్వడం? కళ చిన్నది. ఏదైనా దర్శనం వచ్చింది, దేవుడు నాకు దర్శనం. చిన్న చిన్న విషయాలకి పెద్ద యాంగ్జైటీ ఫీల్ అయిపోతాం, పెద్ద పెద్ద ఆశ్చర్యానికి దేవుడు చేశాడు, దేవుడు చేశాడు. చిన్న చిన్నమ్మా, దేవుడు నీకొక 10,000 రూపాయలు సహకరించాడు అనుకో, లేదా ఏదో ఒక విధంగా నీకు వచ్చేలా చేశాడు అనుకో, నాకు దేవుడు 10,000 అంతా దేవునికి. మనం ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ మైండ్తోనే ఉండాలి. కానీ చిన్న వాటికి పెద్ద యాంగ్జైటీ ఫీల్ అయిపోతే ఇంక అయ్యే దేవుడు చేయగలడేమో అనుకుంటాం మనం. హీ కెన్ డూ బియాండ్. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. డాడీ 10,000 రూపాయలు ఇచ్చావు, థ్యాంక్స్. నాకు పర్టికులర్గా ఈ అంశంలో నువ్వు నా అక్కర్ని తీర్చావు, లవ్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని మీ ప్రేమను వ్యక్తపరిచాను. బట్ ఎప్పుడు ఒక మాట చెప్పండి, డాడీ యూ కెన్ డూ మోర్ దెన్ దిస్, యు ఆర్ ఏబుల్ టు డూ మోర్ దెన్ దిస్. ఇది అంత డాడీ నీకు, కానీ ఈరోజు నా ఈ అవసరతను తీర్చావు. నాకు తెలుసు ఇది ఎంత పెద్దదో నాకు, కానీ నాకు తెలుసు ఇది నీకెంత చిన్నదో. ఎక్స్ప్రెస్ యువర్ లవ్ మా. చిన్న చిన్న వాటికి ఆనందం పడిపోయి ఇదే దేవుని ప్రేమను కానీ దేవుని ఎక్స్ప్రెషన్ కానీ మనం చాలా చిన్న వాటితో పోల్ చేస్తున్నాం. అందుకే మన జీవితంలో కార్యాలు కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి, చాలా లిమిటెడ్గా ఉంటాయి. మోషేతో దేవుడు అన్నాడు, ఎర్ర సముద్రం ఉంది, ఫరో సైన్యం ఉంది, ఏంటి పొజిషను? మోషే నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? వై యు ఆర్ ఆస్కింగ్ మీ? థింక్ బియాండ్. సరే, ఇప్పుడు మోషేని ఇండైరెక్ట్గా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను అడక్కు, ఏం చేయాలో బియాండ్ ఆలోచించు, ఏం చేయాలో బియాండ్ ఆలోచించు. అదే కదా మోషేతో ఇండైరెక్ట్గా దేవుడు చెప్పే విషయం. నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? ఎల్లు, డూ వాట్ యూ వాంట్ టు డూ. వెంటనే మోషే తన చేతికర్రను తీసుకుని నీటి మీద కొట్టాడు. కానీ అక్కడ దేవుని మాట అర్థం చేసుకోండి, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారని. ఎందుకంటే నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే అర్థం ఏంటంటే, నెక్స్ట్ నేను ఏం చేయగలను నీకు తెలుస్తలేదు. నేను ఏదైనా చేయగలను తెలుసుకో ఫస్ట్, అప్పుడు నీ జీవితంలో ఏదైనా జరుగుద్ది. నువ్వు నన్ను ఇక్కడి నుంచి ఎలాగా, ఇక్కడి నుంచి ఎలాగా, ఇక్కడి నుంచి ఎలాగని క్వశ్చన్లోనే నన్ను చాలా లిమిటేషన్ చేసేస్తున్నావు. ఎర్ర సముద్రం ఉంది బాబో, ఎలాగా? వెనకాల ఫరో సైన్యం ఉంది, ఎలాగా? నో,
ఎలాగనే క్వశ్చన్తో లిమిటేషన్ చేస్తున్నావు. మోషే నువ్వు నన్ను అడుగుతున్నావేంటని అడుగుతున్నాడు దేవుడు. మీరు ఎప్పుడన్నా చదవండి ఆ భాగం. నాకు ఆ మాట చదివినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ట్రూ. ఎందుకంటే దేవుణ్ణి లిమిటేషన్ చేసేకండి, దేవుణ్ణి తక్కువ పరిధిలో ఆలోచించకండి. దేవుడండి మీ తండ్రి కావచ్చు, బట్ ఆయన సృష్టికర్త. మీ లవ్లీ గాడ్, మీ లవ్లీ ఫాదరే కావచ్చు, కానీ ప్రపంచములో ఆయన మాట చెప్పున వచ్చినాయి. హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్. ప్లీజ్ మీ మైండ్తో, మీ ఆర్డినరీ మైండ్తో దేవుని ఆర్డినరీగా ఆలోచించకండి. దేవుని చాలా ఆర్డినరీగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనం ఆర్డినరీ థింగ్స్నే చూడగలుగుతున్నాం. గాడ్ ఈజ్ బియాండ్. దేవుడు మనల్ని బియాండ్ ప్రేమించాలనుకుంటున్నాడు. సో ఏదైనా తోటలో ఆదాముని పెట్టి ఆదాముకి ఏం కావాలన్నిటినీ దేవుడు సమకూర్చేసి ఎంజాయ్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనిషిని ఎందుకు చేశాడు? టు ఎంజాయ్. క్లియర్గా వచ్చేద్దాం ఫస్ట్ నుంచి. ఫస్ట్ చెప్పాను దేవుడు ఎందుకు చేశాడు? టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేవుడు ఎందుకు చేశాడు? నువ్వు ఆనందించు. నువ్వు ఆనందిస్తే ఆయన ఆనందం. నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు ఎంజాయ్ చేస్తే ఆయన ఆనందం. అంతే కదండి. మనం పిల్లలకి అంటాం, కన్న పిల్లలకి బొమ్మలు, టాయ్స్, చిన్న చిన్న గిఫ్ట్స్, వాళ్ళకి ఏం కావాలితే అవి ఎందుకు ఇస్తాం? వారే హ్యాపీగా ఉంటే, వారి హ్యాపీనెస్లో మన హ్యాపీనెస్ని చూసుకుంటాం. మరి నీ తండ్రిని వాళ్ళ ఎందుకు చూడవు? ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగాని తల్లితో పోల్చిన తండ్రి నువ్వు ఎందుకు అలా చూడవు? కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచినట్లుగా నేను మిమ్మల్ని దాయాలనుకుంటున్నానని తల్లితో పోల్చిన దేవుణ్ణి నీవు తల్లి మనసుతో ఎందుకు చూడలేవు? ప్రాబ్లం నీ దగ్గర ఉంది. నా మాటలు మీ అందరికి అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దేవుని ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా తెలుసుకో. రోజు ప్రార్థించండి అవసరమైతే. తండ్రి నీ ప్రేమను గ్రహించుటకు సామర్థ్యతను దయచేయండి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమను ఇంకా తెలుసుకోవాలి డాడీ. అమ్మో ఎంత ప్రేమ, నా జ్ఞానమునకు మించిన ప్రేమ, ఎంత పిచ్చిగా నన్ను ప్రేమిస్తున్నావా. మనుషులు ఎవ్వరూ ప్రేమించిన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, డంబం లేని ప్రేమ, మత్సరపడని ప్రేమ. యేసయ్యా ఆ ప్రేమను ఇంకా తెలుసుకోవాలి డాడీ. ఎవ్రీ డే లెట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ బీ దిస్. ఇది మీ ప్రార్థన అవసరత అయ్యి ఉంచండి. తండ్రి నీ ప్రేమను ఇంకా తెలుసుకోవాలి డాడీ. I want to know your love more. I want to soak in your love more. I want to experience your love more. అడగండి దేవుని. ప్రభా నీ ప్రేమలో మునిగిపోవాలి ప్రభా. నీ ప్రేమను ఇంకా అనుభవించాలి ప్రభా. ప్లీజ్ ప్లీజ్ రోజు ఈ ప్రార్థన కనీసం 5 నిమిషాలు చేయండి చాలు. నీవు ఎందుకు సృష్టింపబడ్డావు అనే అంశాన్ని 40 డేస్ జర్నీ విత్ జీసస్లో భాగంగా ఈ 6 రోజులు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇంత చక్కటి వర్తమానాన్ని అందించిన బ్రదర్ శామ్యూల్ ఆండ్రూ సాయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.